ఇప్పుడు ఇది ఉన్నప్పుడు అది ఉండరు. వాడు ప్రయాణానికి వెళ్తున్నప్పుడు అప్పుడు తినేసి పెడతాడు. వాడి ఇంటికి వాడి ఊళ్ళో ఎవరైనా వచ్చినా వాడు అలాగే పెడతాడు. కనుక మహాన్ భవతి అన్నమాట కడుతున్నారు. అలాగే తత్పరిమర ఇత్యుపాసీత, అన్ని అందులోకి లీనం అవుతున్నాయని ధ్యానం చేయన్నాడు అన్నాడు. ఏమంటున్నప్పుడు పరేణ్యం మ్రియంతే ద్విషంత సపత్నాః, ద్వేషించినట్టు శత్రువులంతా ఉన్నారు చూడండి, అట్లా ఒక్కోడు అందులో కలిసిపోతారు. అబ్బా ఇది బాగుందండి చేస్తే ఏమవుతుంది, జాగ్రత్త చేయకూడదు. ఎందుకని మనకి ఈ శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు ఉన్నాడు, ఈ శత్రువు ఉన్నాడు అని అనుకుంటూ ఇది చేశాడు అనుకోండి, శత్రువులు ఎక్కడున్నారు, వీడు బుర్రలోనే ఉన్నాడు కనుక వీడు పేలిపోతాడు. శత్రువు ఎక్కడున్నాడు, ఎనిమీస్ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని మంత్రం ఇస్తారు టీవీ. ఎనిమీస్ ఎక్కడ ఉంటారు, మన ఎనిమీ కాన్షియస్నెస్ లో ఎనిమీ సెన్సిటివిటీలో ఉంటారు కానీ బయట ఎనిమీ అని ఉంటాడు, మనిషి ఉంటాడు. కానీ ఈయన భర్త గారట అంటే వాడు బ్లడ్ టెస్ట్ చేస్తే భర్త ఏం రాదు, మనిషే. వీడికి భర్త తప్ప భర్త అని ఉండడుగా, పుట్టుక చేత వీడు భర్త అని ఉంటే అందరికీ భర్త వలసిందే కదా. అలాగే ఎనిమీ అని ఉండడు. అందుకనే ఆయన శత్రు బాధతో బాధపడుతున్నటువంటి వాడికి ఒక మంత్రం ఇచ్చాడు, ఎనిమీస్ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆయన వచ్చాడు. శత్రు బాధ అండి ఎవరికి నేనంటే గెట్టడం లేదు, కళ్ళల్లో ఎప్పుడు పోసుకుంటున్నారు. దట్స్ ఆల్ రైట్, కూర్చోమన్నాడు టీవీగా. కూర్చోమని ఒక లిస్టు రాయన్నాడు అట్లాంటి వాళ్ళందరినీ లేపేద్దాం. వాడు మొన్నడికి 12 పేజీలు లిస్టు, మార్క్స్ లిస్ట్ ఉంటుంది చూడండి, అలా రాసి ఆ నంబర్లు, వాటికి యావరేజ్లు, టోటల్స్, ఏది 4th డెసిమల్ పాయింట్ శుభ్రం కట్టుకోవచ్చు. ఇనిషియల్స్ తో సంతకాలు పొడిగి సంతకాలు సార్. అబ్బా పట్టుకొచ్చావా ఇక్కడ పెట్టన్నాడు. పెట్టి ఇందులో మరీ మొట్టమొదటిగా లేపేయాల్సిన వాళ్ళు ఎవరు అన్నాడు. అప్పుడు రెడ్డింగ్ తో విఐపీస్ అంటారు, మార్క్ చేశారు. చేస్తే ఇందులో మొట్టమొదటి ఎవడన్నాడు, వాడు ఏదో చెప్పాడు, వాడి ఫోటో ఒకటి పట్టరా అన్నాడు. చేతపడి చేయడానికి వాడి జేబు రుమాలు పట్టరా, లేకపోతే వాడి గోరు పట్టరా, లేకపోతే వాడి నిద్రపోతుంటే జుట్టు తీసుకురా అంటారు చూడండి, అలా వాడి ఫోటో పట్టరమన్నాడు. వీడు సచ్చిచేది వాడి ఫోటో తీసుకొచ్చి ప్రేమ పెట్టించి పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఆయన పెట్టి అన్నాడు, ఇది కళ్ళు మూసుకొని దాన్ని స్నానం చేయి గురువు గారి కింద అన్నాడు. ఇదే చెప్పి అలాంటి శిష్యుడు తర్వాత మహానుభావుడై శుద్ధతత్వ సంపన్నుడై వాడే కనిపెట్టాడు. ఏమని, శత్రువులంటూ లేరు మన బుర్రలో తప్ప. మీరు వెధవనైతే అందరూ శత్రువులే ఉంటారు, అది పోయిన తర్వాత శత్రువు లేరు ఆయనే ఒప్పుకున్నాడు, శత్రువులు లేరు. అందుకని ఈ తైత్రీయంలో చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తత్పరిమర అన్ని అందులో లేనవుతాయని ఉపాసన ఎవడు చేయాలి, తనకు శత్రువులు ఎవడు లేనివాడు. తనకు శత్రువులు లేనివాడు అంటే ఏమిటి, అజాత శత్రువు. అప్పుడు ఏం జరుగుతుంది, వీడిని శత్రువుగా తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాడు రోజు కసేపు చేసేవాడు అన్నవాడు. చేస్తే 18 లక్షలు వెళ్ళిపోయినాయి. కానీ వీళ్లలో ఎవరు వెళ్ళిపోవాలని వాడు అనుకోలేదు. యుద్ధం మానేస్తే బాగుండు, దుర్బుద్ధి లేకుండా ఉంటే బాగుండు, సద్బుద్ధి ఉంటే బాగుండు అని అనుకున్నాడు. కానీ తనడు కదా అని అనలే ఎవరిని ధర్మరాజు. అందుకని 18 లక్షలు మాట్లాడక్కడ కిమ్మనకుండా వెళ్ళిపోయారు సైలెంట్ గా. కనుక దీని ఉపాసన మనకి తైత్రీయంలో చెప్తుంది, ఇక్కడ లింకప్ చేసుకోవాలి. కాయ ఆకాశ యోగం, కాయం అంటే శరీరం, ఆకాశం, ఈ రెండింటి యొక్క సంబంధ సంయమాత్. ఈ సంబంధమును ఈ విధంగా ధ్యానం చేయడం వలన శరీరం అంటే తోటలో ఉన్నటువంటి ఒక డబ్బానో పెట్టో ఒక బొమ్మ, రెడీమేడ్ షాప్ లో ఉన్నటువంటి బొమ్మలు ఉంటాయి చూడండి, అంటే తలకాయ మెడకాయ వరకు మాత్రం ఉంటుంది, మిగతా వేపులు ఉంటాయి, కూడా తొలిస్తారు. అలా అనుకోకూడదు. శరీరం అంటే ఇది వేరే ఆకారం. ఇంకాను ఏం చేయాలి, లఘు దూర సమాపత్తే. లఘు అంటే తేలిక,
ఇలా చేస్తూ ఇంకో పక్క నుంచి ఏం చేయాలంటే శరీరం అంటే ఏం లేదు కనుక బరువు ఉంటుంది. పదార్థం అనేది మన మైండ్ లో ఉన్నప్పుడు బరువు ఉంటుంది శరీరానికి. పదార్థం అనేది మైండ్ లోంచి తీసేస్తున్న కొద్దీ అంటే సంవత్సరాలు పట్టారు కొన్ని మైండ్ లోంచి తీసేస్తా అంటే పదార్థం లేదని నమ్ముతున్నాను అంటే ఏం లాభం లేదు. లేదని నమ్ముతున్నాడు కనుక లేదని నమ్ముతున్నాను అని వాక్యం అంటాడు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నిజంగా లేకపోవడం అనేది వస్తుంది. మైండ్ లో మనసులో పదార్థం లేకపోవడం వచ్చినప్పుడు శరీరంలో ద్రవ్యం ఉండదు. సో మ్యాటర్ ఉండదు. శరీరంలో ఏముంటుంది? మ్యాటర్తో ఎంతో చేయబడ్డాయో అట్లాంటి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉండటం మొదలుపెట్టి ఇంకొంచెం కాలం అయ్యేటప్పటికి ఆ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ సెంటర్స్ మాత్రం ఉంటాం మొదలుపెట్టి అటు పైన కేవలం చైతన్యం ఉంటాం మొదలుపెట్టి అటు పైన కేవలం ఆకాశం. ఈ స్థితి వచ్చేటప్పటికి లఘుత్వం శరీరానికి చాలా చేసుకోవాలి కూడా. దానివల్ల స్థూల సమాపత్తి. స్థూలం అంటే దూది. అంటే దూదితో చేయబడినటువంటి శరీరం ఆకారం లాగా కావాలంటే కొన్నాళ్ళు స్నానం చేస్తే తర్వాత అది కూడా వచ్చేసి మైండ్కి ఏదో ఆకారం కొంచెం ఆకారం కావాలంటే స్థూలం అంటే దూది. దూది ఉన్నది అని అనిపిస్తుంది. ఇలా తీసేస్తే లేదు. అలా ధ్యానం చేసుకోండి ఒకసారి. ఈ రెండు విధములుగా సమాపన్నత్వం చేస్తే అంటే సంయమం చేస్తే ఈ సంయమం మీకు మెచ్యూర్ అయ్యేసరికి ఆకాశ గమనం మీకు ఆకాశ గమనం శరీరం చేత ఆకాశం నుండి గమనం చేయడానికి త్రూ స్పేస్ చూస్తారు. చెప్తుందా ఖచ్చితంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? చూసారా? మీరు చూస్తున్న తప్పక్కర్లో నేను చూసినటువంటి సన్నివేశం. ఒక ఆయన మధ్యన మంచం ఉన్నది. అటుపక్క ఆయన ఇటు పక్కన నేను నించున్నాను. మూడో ప్రశ్న చూశారు. రాత్రి 1:30 ఈ మంచం దేంతో చేయబడ్డది? చేతి దేంతో చేయబడ్డది? ఇట్లా చేసి అణువులతో పరమాణువులతో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరమాణువులు దేంతో చేయబడ్డాయి? మహాచైతన్యంతో. మహాచైతన్యం దేంతో చేయబడ్డది? చోటుతో. కనుక మంత్రం చోటుతో చేయబడ్డది అని కళ్ళు మూసుకున్నారు అని ఇలా కట్టుకుంటారు. ఈ శరీరం దేంతో చేయబడ్డది? ఇలా ప్రశ్న చేసుకుంటుంటే శరీరం చోటుతో చేయబడ్డది. ఇప్పుడు నా వంట చూస్తూ మంత్రము శరీరం కూడా చోటుతోనే తయారు చేయబడ్డది కనుక నడిచిరా అన్నారు. అంటే ఈ మంత్రంలోంచి నేను నడిపించి చూపించినటువంటి సన్నివేశం సొంతంగా నా చేత నడిపించి చూపించారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే తర్వాత మనం సొంతంగా చేయగలమా? చేయగలం. ఇంకేత ఆయన ఇచ్చినటువంటి మెంటల్ టైంకి సంయమం అంటారు. మనం తెచ్చుకుంటే చేయగలం. కనుక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కనుక నేను చూస్తున్నాను. అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా రోజులుగా తప్ప ఎక్కడో 1-2 నిమిషాలు తప్ప మాట్లాడలేదు. ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. కాయ ఆకాశంలో సంబంధ సంయమాలు. శరీరమునకు ఆకాశమునకు ఉన్నటువంటి సంబంధము మీద సంయమము చేయగలము. లఘు దూల సమాపత్తి చేస్తే లఘు అంటే తేలిక, దూల అంటే దూది వంటి తేలికగా దూది వంటి సమాపత్తి అంటే మనసులో భావమును వ్యాప్తి చేసుకోవటం చేత ఆకాశ గమనం వస్తుంది. అంటే ఆకాశంలో ఇటువంటి ప్రయాణం చేసి వెళ్ళడం ఏమవుతాడు? ఇక్కడ స్పేస్ లో కలిసిపోతాడు, అక్కడ స్పేస్ లో తయారవుతాడు, ఇక్కడ క్రికెట్ అవుతాడు. అది జరిగేది. అందుకని మనం అంతా చూస్తూ ఉండగా పైనుంచి న్యూసెన్స్ కింద అట్లా వెళ్ళడం వెళ్ళి ఆ టెలిగ్రాఫర్ తగిలి లేదా ఎగ్జిట్ విడుతున్నాడు రాయి ఇట్లా ఉండదు. అయితే సైంటిఫిక్ గా కూడా ఇది సాధించబడుతుంది. ఎప్పుడు 2075 అని చెప్పి గ్యాస్ చూపిస్తుంది. 21వ శతాబ్దంలో
75 సంవత్సరానికి సాధిస్తారన్నది. ఆవిడ మూడు ఇచ్చింది. 1875 అంటే ఆవిడ మొదటి పుస్తకం పూర్తి చేయడం గురువు గారి దగ్గర యోగాభ్యాసం పరిపూర్ణమైన సంవత్సరం. ఇది సైంటిస్ట్ వాజ్ ఎ స్లేవ్ ఆఫ్ మ్యాటర్ అని రాసింది ఆ సంవత్సరానికి. అంటే ఏదన్నా చూపిస్తే తప్ప నమ్మేటువంటి స్థితిలో లేదంతకన్నా. అంటే ద్రవ్యములకు బానిసగా ఉన్నాడు సైంటిస్ట్ గా అని రాసింది. లైక్ ది లీగల్ బ్యాక్టీరియా అంటే ఏంటి, వ్యాధిని తీసుకొచ్చేటువంటి క్రిముల వలె, సూక్ష్మజీవుల వలె ది సైంటిస్ట్ డ్వెల్స్ అపాన్ సూప్రిఫైడ్ మ్యాటర్ అన్నది. అంటే కూలుతున్నటువంటి ద్రవ్యం అనే దాని మీద బతుకుతున్నాడు ఆ శిశు సూక్ష్మజీవుల్లో ఉంది. అప్పుడు అంటే మెటీరియల్ గా చూపిస్తే తప్ప నమ్మేటువంటి వాళ్ళు కాదు. అంటే జూలియన్ హక్స్లీ మొదలైనటువంటి సైంటిఫిక్ ఇడియట్స్ ఉన్నటువంటి రోజులు. అంటే నా దృష్టి ప్రకారం మనస్సు అనేది లేదు, నా దృష్టి ప్రకారం బుద్ధి అనేది లేదు, నా దృష్టి ప్రకారం ఐడియాస్ అనేది లేవు, ఇలా రాశారు జూలియన్ హక్స్లీ. ఏమిటంటే ఇదంతా లోపల జరుగుతున్న కెమికల్ యాక్షన్స్ యొక్క ఉద్దేశం ఒకనొక గడబిడ తప్ప ఇంకేమీ లేదు అని నా ఉద్దేశం అనేది. బ్లైస్కి రాసింది ఐసి సమీపుగా. మనస్సు లేదు, ఊరికే లోపల జరుగుతున్న రసాయనిక పదార్థంలో గడబడ ఒప్పుకున్నాం. బుద్ధి లేదు ఒప్పుకున్నాం, ఆలోచన లేదు ఒప్పుకున్నాం. ఈ వృద్ధానికి ఏం తగ్గించడం ఇది తీరుస్తుంది అంటే నాకు ఇలా అనిపిస్తుంది, ఇదేది లేకపోతే నాకు అనిపిస్తుంది అన్నటువంటి ఇడియట్ వేయడం వస్తుంది. మొట్టమొదటి క్వశ్చన్ ఐపీఎస్లో రాసింది, మీరు చదవచ్చు ఓపెన్ గానే ఆయన మొహాన్ని కొట్టి ఈ పేపర్లో వేసింది. మనస్సు లేదన్నావు, బుద్ధి లేదన్నావు, అభిప్రాయం లేదన్నావు, ఇంకేం లేదన్నావు, ఈలో ఉన్న ఏ రకాలకి అనిపిస్తూ ఉందండి. ఇది తెలుసుకుంటే అంటే అంచేత ఆ పైగా మొట్టమొదటి రాస్తున్నప్పుడు ఎలా రాస్తుంది తెలుసు, లేక చాలా వివరణ. అప్పటికి ఆయన చాలా మనగాడు, అంటే చాలా గుర్రం ఉన్నటువంటి వాళ్ళలో చక్రవర్తి కింద లెక్క. సైంటిస్ట్ అందరూ కూడా అలాగా కనకపు సింహాసనమున అన్నట్టుగా పట్టం కట్టారు. జూలియన్ హక్స్లీ గాని సత్యం అది అంటుంది, లెట్ విత్ రివరెన్స్ ఎంటర్ ఇంటూ ది అగ్రియోసెంట్రిక్ థియరీ ఆఫ్ ఫాల్స్ టైమ్. హీలియోసెంట్రిక్ థియరీ లాగా అగ్రియోసెంట్రిక్ థియరీ అని ఒక ఫాల్స్ టైం పప్పటికి అల్లేస్తాడు ఫ్యాబ్రిక్ అని. లెట్ అస్ రిమూవ్ అవర్ షూస్ అవుట్ సైడ్ అండ్ ఎంటర్ ఇన్ సైడ్. చెప్పులు బయట వచ్చి లేపరికి వెళ్ళడం అంత మైదానంలో ప్రపంచాన్ని అల్లవేసేసాడు వీడని. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన థియరీ పెట్టిందంటే కాల్ చెట్లకాడ పెట్టినట్టు పెట్టింది. సమస్య లేదన్నా స్థితి లేదన్నా అని ఆయన కనిపిస్తుందంటే ఎవరికి కనిపిస్తుంది గడవ ఆయన అడిగింది సొంతగా. తర్వాత రెండో ప్రశ్న వస్తుంది. ఇప్పటికి 1000 సంవత్సరాల నుంచి అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, చిత్తం ఉన్నది, అహంకారం ఉన్నది, ఆత్మ ఉన్నది అని అనిపించింది. ఆ అనిపించిన వాళ్ళు 1000 దేశాల్లో 1000 శతాబ్దులలో రాశారు. అవన్నీ సరిపోయినాయి. ఒక్క స్కూల్కి అనిపించినటువంటిది ఇంత కేర్ఫుల్ గా రాశాడంటే మనకి 2000 మందికి అనిపించినటువంటి సమానంగా ఉన్నదంటే మేము ఎవరిని కేర్ చేయాలనేది కామన్ సెన్స్ తో వాడే చేస్తాం. ఒక స్కూల్కి ఏదో అనిపించిందంటే అగెన్స్ట్ డోస్ స్కూల్స్ ఇది నమ్మమంటే ఎట్లాగో కామన్ సెన్స్ అగెన్స్ట్ చేయాలి. రెండో సమస్య ఈ 2 పాయింట్లు చాలు. జూలియన్ హక్స్లీ గారికి అసలు సైన్స్ అంటే ఏదో వెళ్దామని చాప్టర్లో మీరు వెళ్ళిపోయిన లోపల ఐసీ కానీ ఏంటి 4th చాప్టర్ కదా, ఫస్ట్ వాళ్ళు బాంబు చేసి ఆ రోజున ఇంకోడనైతే పచ్చడి కింద నడకూటే సంచేసేసి మిషన్లో పడి తీసుకుంది. అటు మతాల మీద ఇటు సైన్స్ మీద రెండింటి మీద ఆయన వచ్చినటువంటి దండయాత్రలకి ఆయన చూపించినటువంటి లోపాలకి అందరూ కూడా అయిపోయి రోడ్డు మీద కిరసాలు పోసి నిప్పంటుండేవాడు. నాకు కలిసి చెప్తుంది. ఈ రోజుల్లో వేరు, ఎవడో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా పేపర్లో ఎవడో పుస్తకం దాచిపడేసినా అనవసరణాలని ప్రపంచం. అంటే ఎవరు ఇడియట్స్ ఆఫ్ ద ప్లేస్ ఇండిస్తారంటే therefore it is a benevolent thinking మళ్ళీ. అప్పుడు రకంగా అదే కాల్ చేసేవాడు. అప్పుడు రాష్ట్రం కనుక ఆకాశ గమనం అనేటువంటి దాంట్లో కూడా అందులో ఆవిడ రాస్తుంది. అక్కడ ఆ శాస్త్రంలోనే తర్వాత రాస్తుంది ఆకాశ గమనం అంటే
ఇక్కడ 1875 యూనియన్ ఉదాహరణ ఇచ్చి ఆయన చెప్పింది, ఈ సైంటిస్ట్ ఈజ్ ఏ స్లేవ్ ఆఫ్ మ్యాటర్. అంటే భౌతిక ద్రవ్యాన్ని దాటి ఇంకొకటి ఊహించడానికి కావాల్సినటువంటి బుద్ధి లేనివాడు ఈ సంవత్సరానికి అని 1975 ఏమంటారు అప్పుడే కాదు, మీరు చదువుకోవచ్చు కదా. ది సైంటిస్ట్ ఈజ్ మాస్టర్, విల్ బి ఏ మాస్టర్ ఆఫ్ స్పేస్. ఇదేమో స్లేవ్ ఆఫ్ మ్యాటర్, ఈ మాస్టర్ ఆఫ్ స్పేస్. స్పేస్ థియరీలో మాస్టరీ సంపాదిస్తాడు 1975 సంపాదించడం లేదా? స్పేస్ థియరీ కూడా మనం ఉన్నది 2075 అంటే 100 ఏళ్ల తర్వాత మళ్ళీ. మ్యాన్ ఈజ్ ఫిజికల్ బ్రాడ్కాస్ట్ త్రూ స్పేస్. అంటే భౌతిక శరీరంతో ఇక్కడ ఉండి ఒక రేడియో పెట్టి లాంటిది ఒకటి చేస్తున్నాయి. అందులోకి వెళ్ళి తను ఏ ఊరికి వెళ్లాలో రేడియో ట్యూన్ చేసుకున్నట్టుగా ట్యూన్ చేసుకుని కలుపు వేసుకుంటే ఇక్కడ పరమాణువులలో కలిసిపోయి అక్కడ ఇంకొక ప్లేస్లోకి వెళ్తాడు. కలుపు తీసుకుని బయటకు వస్తాడు. న్యూయార్క్ లోనో లండన్ లోనో ప్యారిస్ లోనో కొద్ది సెకండ్స్ లో. అది ఈ సంవత్సరంలో వచ్చి సైంటిస్ట్. అది ఇదివరకు వచ్చినటువంటి రోజుల్లో స్థాపించినటువంటి పద్ధతి ఇక్కడ చెప్పారు. మనకి ఈ 3 2 ప్రాసెస్ ఒకటి ఆయన టైంలో చేసింది గుర్తుపెట్టుకోవాల్సింది. 10 రకాల కూడా వచ్చేది ఆల్డర్ సర్జరీ వేరు, జూలియన్ హెల్సీలు వేరు. జాగ్రత్త గుర్తొస్తుంది. ఆల్డర్ సర్జరీలో కూడా కొన్ని విషయాల్లో పెద్ద ఫీల్ అనుకోండి, కానీ జూలియన్ హెల్సీ మహాఫీల్. కానీ ఆల్డర్ సర్జరీ కొన్ని విషయాల్లో చాలా తెలియదు. కానీ కొన్ని విషయాల్లో హోమోసెక్చువలిజము, మాస్టర్బేషన్ ఇట్లాంటివి మానవ జాతికి అవసరం అని చెప్పి రాసినటువంటి పిచ్చిమూల కొడుకులు ఒకడు ఆల్డర్ సర్జరీ. జాతరను తేడా వెళ్ళడం ఎదురు తిరిగి అర్థం చదువుకోవాలి, పుస్తకాలు చదువుకునేది. ఇవన్నీ చిన్నప్పుడు విద్యుత్ చదివించడం ఒప్పు కాదు. చదివేస్తే మా నాన్నగారు దానికి వాళ్ళు వెనకండి, ఇది పేడ, ఇది బెల్లం, ఇది అన్నం, ఇది గడ్డి ఇలా చెప్పేటువంటి వాడు అనుకున్నారు. లేకపోతే ఎటు కొట్టు చూపిస్తూ ఉండేవాళ్ళు. మహావిదేహ లాంటి అయోమయం ఉండవలసి ముఖ్యాలు దీంట్లో చదివించారు మన రాహుల్ సాంకృత్యాన్ని మొదలైనటువంటి యాంటీ నేషనల్ ఫౌండర్స్ రాసిన పుస్తకాలు చదివించారు. వేదాల మీద వాడు రాసినటువంటి పాఖండము, నాస్తికము, విధ్వంసకము, జాతి వ్యతిరేకము అయినటువంటి ప్రణాళిక తెలుసుకుంటాం చాలా అవసరం అని చదివించారు. కోల్కత్తా గంగా అని వాడు రాసినటువంటి కృష్ణమైనటువంటి ఒక పుస్తకాన్ని దగ్గర కూర్చుకోవాలి. లేకపోతే మనకు తెలిసింది అందరికీ అపరిచిత వృత్తి మహావిదేహ స్వతః ప్రకాశ ఆవరణస్య పిల్లగిస్తారు. పిలిపిస్తే శబ్దార్థం మాత్రం ఇప్పుడు చేస్తాం, అర్థం నెక్స్ట్ క్లాస్ చెప్తాం. ఇందాక చెప్పినవన్నీ ఆకాశం ఇలా చెప్తూ వస్తుంది, అదేమో చేతికి పెద్దకి వస్తుంది, ఏదో కంటికి పెద్దకి వస్తుంది అని చెప్పారు కదా. అలా పెట్టకుండా బహిరకల్పిత ఈ ఆకాశం వేపుకి, చెవి వేపుకి, ముక్కు వేపుకి, ఇద్దరు ఉన్న వెంట్రుగా లెక్కించుకుంటూ కూర్చునే బదులు అటు బయటకు వెళ్తే వాటి మీదకి కల్పింపకుండా మనం చేస్తే అన్నాడు. అంటే వెన్ ది మెడిటేషన్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ అంటే అర్థమైతే తన ఎందుకు ఫోకస్ చేస్తే బయట దాని మీద వేస్తే దీని మీద వేస్తే దీని మీద వేస్తే అలా కాకుండా ఇలా వేస్తే అన్నాడు. అది అకల్పిత బయటకు కల్పించబడినటువంటి వృత్తి. ఏ వృత్తి? చిత్తవృత్తి కాదు. ఇక్కడ చిత్తవృత్తిని రావడం తర్వాత మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏ వృత్తి? సంయమ వృత్తి. కావాలని మనం దానికి ఇంద్రియానికి మనస్సుకి కల్పించిన వృత్తి కదా ఇది. చిత్తవృత్తి అంటే అభిమానం కల్పించిన వృత్తి. సెక్రటరీ సంతకం పెట్టమన్న చోట మినిస్టర్ సంతకం పెట్టడం,
సైకిస్ట్ సంతకం పెట్టమన్న చోట ఆఫీసర్ సంతకం పెట్ట అది ఆవశ్యకత. ఇది ఇప్పుడు వచ్చింది అది అడిగారు కదా ప్రస్తుతం పక్కన ఉన్నటువంటి వెరిఫికేషనేనమ్మా. మనం పెట్టగలుసుకున్న ఒక సంతకం పెట్టాం, ఇంకొక చోట పెట్టేస్తాం. వృత్తి అంటే ఇక్కడ అర్థం ఏంటి? పోయిన వీళ్ళు లేదు ప్రశ్నలు ఇలాంటివి కావు ఇక్కడ. అంటే విద్వేష వృత్తి అన్నమాట. ఇది సంయమ వృత్తి. బహిరకల్పిత వృత్తికి బయటకు కలిసిపోకుండా ఈ సంయమం అంటే బీరకాయని పెడితే గెరగెరగలు గెలుస్తాయి. ఏదో వాడు ఎవరి మీద పెడితే వాడు పూర్వం ఇట్లా ఉండి ఎవడో గెలుస్తాయి. ఇవన్నీ చెప్పాడు కదా, సరకాయ ప్రవేశం గెలుస్తాయి, జీలకర్ర గెలుస్తుంది, సింధునాథం గెలుస్తుంది అని కొంచెం ఏడుకుంటానికి కొన్ని చెప్పాడు. మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అంటే టీవీ మీద చూసినట్లే ఏమంటారు ఇస్తారంటే స్కార్పియన్ అడ్జస్ట్మెంట్ నమస్కారం వస్తుంది ముట్టుకుంటుండదండి. పావు మంత్రం ఇస్తారా అంటే కోబ్రా అడ్జస్ట్మెంట్, నల్ల క్రాస్ ఇస్తారా అంటే బ్లాక్ కోబ్రా అడ్జస్ట్మెంట్. 1000 మంత్రాలు అనేవి చేస్తున్నాం. ఏమి చేయాలి కానీ అక్కర్లేదు. మరి నువ్వు అడిగి చెప్పాను కదా నువ్వు చెప్పడం ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళందరూ పుణాకులు గురువులు అంటే అంటే మనం అడిగామో వాడు చెప్పాడో గుర్తుంది మనకి. వాడు చెప్పాడే మనం అనుకుంటూ ఉంటాం, వాడు చెప్పారు మనం చేస్తాం. బహిరకల్పిత వృత్తిది బయటికి కల్పింపబడనేటువంటి ఈ సంయమ వృత్తి వస్తే దాన్ని ఏమంటారు మహావిదేహ. దేహమునకు సంబంధించింది కాకుండా అతీతమైనటువంటిది విదేహం. అది చూసేవాడిని మహావిదేహుడు అని అంటారు. విదేహ రాజ్యంలో ఉన్న వాళ్ళలో చాలా పెద్దవాడు అంటారు. అది అంటే వాడు తన దేహానికి సంబంధించి దేని ఎందుకు ధ్యానం చేయటం లేదు. కనుబొమ్మల మధ్య ధ్యానం చేస్తే ఇది వస్తుంది, కనుబొమ్మ మీద వెంట్రుకల మీద ధ్యానం చేస్తే ఇది వస్తుంది, ముక్కు మీద ధ్యానం చేస్తే ఇది వస్తుంది, ముక్కులో ధ్యానం చేస్తే ఇది ఏం చేసేది అన్నాడు. ఏ దేనికి చేస్తున్నాడంటే ఏ ఉన్నదేదో దాన్ని ధ్యానం చేస్తున్నాడంటే అన్నాడు. చేస్తే మహావిదేహ తపహ దాని వలన ప్రకాశ ఆవరణ భయ. ప్రకాశం ఏంటి? వెలుగు కనిపిస్తుందో లేదా? ఎలా కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఆ వెలుగుకి ఒక సొంతం వేడిగా ఉన్నది. ఆ వేడిగా ఉండటం వల్ల ఈ కన్ను దాన్ని నీటవటం వల్ల కనిపిస్తుంది. కనుక ప్రతిదానికి మనం చూసేదానికి చుట్టూ అంత వేడిగా ఉంది. దీన్ని ఆవరణ అంటారు. అలాగే మన మనస్సును మనం గమనిస్తున్నప్పుడు ఒక ఆవరణ ఉన్నది మనస్సు. అంటే మన మైండ్ ప్రకాశిస్తుంది, దానికి చుట్టూ ఒక ఆవరణ. అలాగే మన బుద్ధి మనం చెప్పాలంటే మన గురించి మనం ఆలోచిస్తే ఒక ఆవరణ ఉన్నది తెలియజేస్తుంది. అలా కాకుండా ఇంకా చేస్తూ ఉంటాను. నీ గురించి నువ్వు స్నానం చేస్తాను ఎందుకు అనేసి నీ గురించి నువ్వు స్నానం చేస్తూ ఉండే ఇప్పుడు ఏమవుతుంది తీసి నీ గురించి నువ్వు స్నానం చేస్తూ ఉండే. నా గురించి అంటే అనే ఐడియా తీసి నీ గురించి నువ్వు స్నానం చేస్తూ ఉండే. మనస్సుల గురించే కాదు నీ గురించే. తలకాయలోనే కాదు నీలోనే, గురువచనంలోనే కాదు నీలోనే ఇట్లా స్నానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే తర్వాత ఆవరణం పోయి లైట్ మిగులుతుంది. ఎందుకంటే నువ్వు బల్బుగా పనిచేస్తూ నీలోంచి కొంత లైట్ యువతరకు వస్తుంది, నేను అనేటువంటి లైట్. ప్రతివాడు బల్బుగా పనిచేస్తూ వాళ్ళలోంచి కొంత లైట్ యువతరకు వస్తుంది. ఈ ప్రతివాడికి ఒక్కొక్క ఆరా ఉంటుంది చూస్తాను. దాని చుట్టూ ఒక్కొక్క చోటు ఉంటుంది. అంటే ఇది దాటి వీడు వెలుగు వెళ్ళగానే అది కథైపోతుంది, వెలుగు అంటే అంతవరకు శరీరాల్లో మనం ఉంటాం. అది వచ్చాక మనం అనేటువంటి ఒక చెరువులో శరీరాలు అనేటువంటి చిన్న చిన్న కూటాలు తేలుతూ ఉంటాయి, మునిగి తేలుతూ ఉంటాయి. ఇక్కడ మనం అనేటువంటి ఒక కాన్షియస్నెస్ అనేటువంటి లేక్ లో బాడీస్ అనేటువంటి వెహికల్స్ అంటే కొన్ని వేల చిన్న 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 గ్లాసులు చెరువులో ముంచే వదిలిపెడితే ఎట్లా ఉంటుంది అలాగ మన ఏంటి శరీరాలు ఉంటాం మొదలెడతాయి. కానీ శరీరాలు మనం ఉంటాం పోతుంది, బదలైపోతుంది. శరీరాలు బదలవు అంటే ఏమిటో నేను నెక్స్ట్ క్లాస్ లో కొంచెం చెప్తున్నాను. ప్రతి ప్రజా పరిపాలన
వాయుయేన ఆర్యేన అగ్ని మహీష ఓ బ్రాహ్మణ శుభమస్తం లోకా సమస్త సుఖినోభవం. బహిరకల్పిత అనే సూత్రం దగ్గర ఉన్నాం ఈరోజు. బహిరకల్పిత వృత్తి బహిష్ప్రదేశమునకు బాహ్యముగా కల్పింపనటువంటి వృత్తి. వృత్తి అనగా ఇక్కడ చిత్తవృత్తి కాదు అని కూడా చెప్పుకున్నాము. ఏం వృత్తి? సంయమ వృత్తి. చిత్తవృత్తిని నిరోధం చేసిన తర్వాత చిత్తము యొక్క వృత్తి. అది వరకు చిత్తము చేస్తూ ఉన్న వృత్తి. యోగాభ్యాసం చేసినటువంటి వాడికి చిత్తమునకు ఇవ్వబడిన ప్రిస్క్రైబ్ చేయబడిన వృత్తి. అంటే ఏమిటి? మినిస్టర్ లెటర్ టైప్డ్ బై ది టైపిస్ట్. మొదట వాడు ఏది టైప్ చేస్తే అది వీడు ఏముద్ర వేయటమే. కానీ ఇప్పుడు మినిస్టర్ చదువుకున్నాడు. ఇప్పుడు ఏంటి? మినిస్టర్స్ లెటర్ యాజ్ డిక్టేటెడ్ బై ది మినిస్టర్. టైపిస్ట్ ఊరికే టైప్ కొట్టడమే చేసేది. చిత్తం అనేటువంటిది టైపిస్ట్ లాంటి. చూసారా? అంటే గుమాస్తాధీనుడు అయినటువంటి యజమాని, గుమాస్తాను శాసించున్నట్టు యజమాని. ఆ స్థితి ఉంటుంది యోగాభ్యాసానికి ముందు ఉన్న మనకి, యోగాభ్యాసం తర్వాత ఉన్నటువంటి మనకి. అంటే యోగాభ్యాసానికి తర్వాత విల్ పవర్ పనిచేస్తుంది. యోగాభ్యాసానికి ముందు దాని నెగిటివ్ ఆస్పెక్ట్ అయినటువంటి ఆబ్స్టినసీ పనిచేస్తుంది. అది విల్ పవర్ చాలా ప్రసన్నంగా, చాలా మృదు మధురంగా ఉంటుంది. మనం విల్ పవర్ అనుకునేటువంటిది చాలా తలపొగరుగా, ఎదుటివాడు చెప్పింది మనం ఎందుకు వినాలి అనేటువంటిది విల్ పవర్ అని అనుకుంటాం. కానీ ఈ స్థితి, దుస్థితి నుంచి ఆ స్థితికి మనం వస్తాం. క్రియేటివ్ టాలెంట్ లోకి వస్తాం. కన్స్ట్రక్టివ్ టైప్ ఆఫ్ టాలెంట్ లో, డిస్ట్రక్టివ్ టైప్ ఆఫ్ టాలెంట్ వాటిలలో. కనుక ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటంటే వృత్తి చిత్తము ప్రవర్తించినట్టు వృత్తి మొట్టమొదటి. ఇక్కడ చెబుతూ ఉన్నటువంటిది చిత్తమునకు మీరు అంగీకరించిన వృత్తి మీ చిత్తానికి. అలాంటి వృత్తి బహిరకల్పిత, బయటికి కల్పింపకపోతే మహావిరేహ అనబడుతుంది. అనగా విరేహ అంటే దేహమును ఆశ్రయింపనిది. దేహమును ఆశ్రయించకుండా జీవించగల వాళ్ళందరినీ కూడా విరేహులు అంటారు. అదొక బిరుదు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి చోటుని, వాళ్ళని ఈ మార్గంలో శిక్షణ ఇచ్చి ఇన్స్ట్రక్టర్ ఉన్నటువంటి వాడి చోటుని విరేహ రాజ్యము అని పేరు వచ్చింది. కనుకనే వాళ్ళకి పేరు ఏది ఉన్నప్పటికీ జనకుడు అనేటువంటి బిరుదు ఉండేది. అక్కడ ఆ స్థితిలో ఎవరున్నా కానీ జనకుడు అంటే అనేది వాళ్ళకి తండ్రి అని అర్థం. మెట్ల మీద కన్నా కొంచెం పైకి పెట్టింది, తర్వాత వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైకి. విరేహ అనే మాటకి దేహమును ఆశ్రయించండి. సామాన్యంగా దేహమును ఆశ్రయించే బ్రతుకుతూ ఉంటారు మానవులు. మిగతా జంతువులు మొదలైన జీవరాశులు కూడా దేహాన్ని ఆశ్రయించి బ్రతుకుతూ ఉన్నా వాటికి దేహవృత్తులన్నీ కూడాను ప్రకృతి చేత రక్షింపబడి సంయమం కలిగి ఉంటాయి. అంటే శరీరానికి ఆహారం కావలసినప్పుడే ఆకలి వేస్తుంది, ఆకలి వేసినప్పుడే తింటం ఉంటుంది జంతువుకి. శరీరానికి నీళ్లు కావలసినప్పుడే దప్పిక వేస్తుంది, దప్పిక వేసినప్పుడే తాగటం ఉంటుంది జంతువుకి. శరీరానికి విశ్రాంతి కావలసి వచ్చినప్పుడే నిద్ర వస్తుంది, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం, చెట్ల కాకటం అట్లాంటివి ప్రివిలేజ్ లేవు జంతువులకి. అంటే ట్రాన్స్గ్రెషన్ అనేటువంటి ప్రివిలేజ్ ఒక హ్యూమన్ బీస్ట్ కి గానీ ఈ బయాలజికల్ కింగ్డమ్ లో ఇంకా దేనికి లేదు. అది చూసుకోవాలి. అంటే నిద్ర వచ్చినా నిద్రపోకుండా పని చేసుకుంటాం. అది మానవుడు అనేటువంటి అధముడు చేస్తాడు కానీ మిగిలినటువంటి చేయడానికి అవకాశం లేదు. అలాగే ఈ స్త్రీ పురుష సంబంధం సెక్స్ అనేటువంటిది ఒక ఋతువు వర్తిస్తుంది జంతువులకి, చెట్లకి, వాటికి. ఆ ఋతువు ప్రకారం వర్తిస్తాయి. మిగతా టైంలో వాటి ఇష్టం కాదు. మానవుడు దాంట్లో కూడా అతిక్రమించడం అనేటువంటిది ఉంటుంది. కనుక మానవ జాతికి వచ్చినటువంటి అన్ని రోగాలు కానీ, దుఃఖములు కానీ, చింతలు కానీ మొదలైనటువంటి మిగతా జాతులకు వీటికి కలగడం అనేటువంటిది కామన్ సెన్స్ కాదు. కనుక నరులలో జంతువులు అనుభవిస్తున్న సుఖం కూడా అనుభవించినటువంటి వాళ్ళం ఒకటేగా ఉంటాం. అది కాకుండా జంతువుల యొక్క స్థితిలో ఉన్నటువంటి అర్థవంతత్వాన్ని చూసుకుని
దాని ప్రకారం అతీతత్వాన్ని పొంది ఉత్తముల మార్గాన వెళ్తానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళని కొంతమంది ఉంటారు. ఈ రెండు ఈ మధ్యన జ్ఞాపం. అందుకని విదేహులు అనేటువంటి వాళ్ళు ఈ రెండవ తరగతికి చెందిన వాళ్ళు. అంటే దేహం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కానీ దేహం మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు. అంటే ఏదన్నా తిందామని అనిపిస్తే తినటం కానీ, లేకపోతే ఒక పెళ్ళో డిన్నరో ఏదో సోషల్ గ్యాదరింగ్ ఉంటే దానికోసం పార్టీకి వెళ్లి తినటం కానీ ఇలా చేయరు. అంటే దేహం మీద ఆధారపడటం ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుంది, చేసింది అలా కూడా మనం అపచారం చేశాం కనుక శరీరం